ఇంకా థియేటర్లో కూర్చున్నాడు ప్రతి ఒక్కడు ఒకటే నినాదం, డాక్ మహారాజు ఏం లేదు, అంతా చేయబాలి. రే రే చాలా పాపం రా. ఎలా ఉంది డాకు మహారాజ్? అవునుగా చెప్పు, ఎవరు నడుతురో డాకు కోసం ఎవరు నడుతురో? ఇక్కడ ఏం వేసిన టీ షర్ట్ నేను అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నాడు చూసా. ఎల్లో ఎవరికన్నా కోత ఎర్రగా వస్తుంది, నాకు పసుపుగా వస్తుంది. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. మామ అందరు వీడియోలు చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఒక్కరు కూడా లైక్లు కొడతలేరు. కాస్త లైక్ కొట్టి ఎంకరేజ్ చేయొచ్చు కదా మామ. ఏడుస్తున్నావా? ఏంటి అది గుర్తు చేడుస్తున్నావా? గేమ్ ఛాన్సర్ చూసి అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 3 నుంచి 3.5 వచ్చు డాక్ మహారాజ్కి అయితే. నాకు అర్థం కాలేదు సార్. గేమ్ ఛాన్సర్ చూసి అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 3 నుంచి 3.5 వచ్చు డాక్ మహారాజ్కి అయితే. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, అరే డాక్ మహారాజ్ మామూలుగా లేదు, బాబీ చించబడేడు. క్రెడిట్ గోస్ టు బాబీ అండ్ బాలయ్య. గేమ్ చేంజర్ పక్కన పెడదాం, అంత డాక్ మహారాజా కనపడుతుంది ఇక్కడ అంతా. సినిమా వేరే లెవెల్, 4 షాట్లు ఉన్నాను ఫైట్లు. అసలు బాలకృష్ణ కెరీర్ లో ఇలాంటి ఫైట్లు నేను చూడలేదు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. సినిమా వేరే లెవెల్, 4 షాట్లు ఉన్నాను ఫైట్లు. అసలు బాలకృష్ణ కెరీర్ లో ఇలాంటి ఫైట్లు నేను చూడలేదు. చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీ మూవీ, సూపర్ అన్నాక. నీకు క్వశ్చన్ చెప్పనా? చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. తమన్ అయితే బాలకృష్ణ కోసం పుట్టాడు, నిజం నాకు తెలుసు. తమన్ అయితే బాలకృష్ణ కోసం పుట్టాడు. ఊరుకోరా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, ఫైట్లు బాగున్నాయి. బాలకృష్ణ నాశనం చేశాడు అన్నా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చేయబోలే, రేంజ్ లో ఉంది. అంత మించి నువ్వు నరసింహారెడ్డి, సమరసింహారెడ్డి ఎన్ని నథింగ్, అంత డాక్ మహారాజే. ఎదురు నీకు లేదులే ఎర్రి పూకు నువ్వులే. ఆ గుర్తుడైతే కనుక థియేటర్ లో చూస్తే బాగులేదు. ఒకటే గుర్తుడు, బయటకు వచ్చినప్పుడు కూడా ఇలా గుర్తుకుంటూ. సిటీలో ఉన్న స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? బాలయ్య గారితో ఒక రేంజ్, నెక్స్ట్ వెంకటేష్ గారితో ఒక రేంజ్, నెక్స్ట్ రామ్ చరణ్ గారితో ఒక రేంజ్. నువ్వు చెప్పబోతా మాకు తెలీదు. గరిట తీసుకొని కొట్టారంటే మొహం చెట్ అయిపోద్ది. ఒక స్టైల్ వెంకటేష్ గారి కామెడీ టైమింగ్ ఎక్కడో కొడుతుంది సీనా. నెక్స్ట్ బాలయ్య బాబుది తెలుసు కదా, నరికేస్తాం కొరికేస్తాం కిరికేస్తాం, ఆ కైండ్ ఆఫ్ అన్నమాట. అరే నిజంగా కింద ఎకరం 25 దిగిపోద్ది. అన్ఫార్చునేట్లీ జరిగింది, అది కావాలని కాదు, అది యాక్చువల్లీ అనుకోకుండా జరిగిన అసంఘటన అన్నమాట. ఎవరికైనా చూపించండి రా. ఎప్పుడు బ్యాగ్ చేసుకొని పోలా, ఈ రోజు మా బాలయ్య బాబు సినిమా కోసం బ్యాగ్ చేసుకొని పేపర్ నింపుకొని వచ్చా. ఏండి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. బ్రో, పాతకాలంలో ఉండేవారు అక్కు మహారాజ్, ఇప్పుడు చూసిన సినిమా పేరు డక్కు మహారాజ్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. సంక్రాంతిలో 3 రిలీజెస్ ఉన్నాయి కదా, ఏది హిట్ అవుతుంది అనుకుంటున్నారు? నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? ప్రతి నందమూరి ఫ్యాన్ ఇప్పుడు కూడా కాలర్ ఎగరేస్తూనే ఉంటాడు. ఎగరేసిన కాలర్ ఇప్పటికీ దిగదు, ఎప్పటికీ దిగదు. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. వచ్చిన వాడతేరు వీరయ్య సంక్రాంతి విన్నారు చిరంజీవితో కొడితే, ఈ సంక్రాంతి విన్నారు బాలయ్య బాబుతో కొట్టాడని చెప్పి అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. హిందీ లాంగ్వేజ్ లో మాట్లాడుతుండు వాడు, గన్ను పెట్టిన హిందీలో మాట్లాడుతుండు. పెద్ద సమస్య వచ్చి పడిందే. సినిమా మాత్రము ఒక లెవెల్కి వెళ్ళిపోతాడని నిజం చెప్తున్నా. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరకొక్క ఏమైనా కలిసిందా? డాకు నా లైఫ్ లో ఇప్పటిదాకా చూడలే. థియేటర్ లో మా బాలయ్య బాబుని మాత్రమే చూశాను నేను. అన్న బాబీ డైరెక్షన్ అంటే వాల్తేరు వీరయ్య తోటి పోల్చుకుంటే దీనికి చాలా అప్డేటెడ్ అన్న. రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. కానీ అడవిలో సీన్ ఉంటుంది అన్న, ఒక ఫైట్ సీను, గూస్ బంప్స్ అన్న. డాక్ మహారాజ్ ఎలా ఉంది అన్న? సినిమా పేరు డాక్ మహారాజ్ అని పెట్టినందుకు ఫీల్ అవుతున్నా. దగడు మహారాజ్ అని పెట్టేది ఉన్నా. బ్రో డాక్ మహారాజ్ ఎలా ఉంది?
డాకు మహారాజ్ టైటిల్ ఏంటన్నా? బాలకృష్ణ బాబీ డైల్ ఉంటారు అన్న ఫైట్ థియేటర్లో అయితే దద్దరిల్లిపోతుంది. వేరే లెవెల్ ఉంది అసలు. ఎవిరా బాలరాజు, ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల ఏదన్నా పని చేసుకోరా. గేమ్ చేంజర్ దాంతో పోల్చాకనా నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. గుర్రం మీద వచ్చే సీన్ అయితే హైలైట్ అన్న. నా జీవితానికి ఏదన్నా అసంతృప్తి ఉందంటే అది ఇదే. సూపర్ అన్న, తమన్ మ్యూజిక్ బాగుంది, సూపర్ సినిమా. కొన్ని సీన్ బోర్ కొట్టినా ఓవరాల్ గా మూవీ మాత్రం చాలా బాగుంది. ఏంద్ర మనిషి మృగం అని అనుకున్న టైంలో నిజంగా మన బాల వచ్చి తన యొక్క మార్క్ కనిపించింది. మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి.